Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. Today our topic Bell-Coleman cycle. ఓకేనా. సో ఈ బెల్ కాలమన్ సైకిల్ అనేది బెల్ కాలమన్ అనే ఒక సైంటిస్ట్ డెవలప్ చేసింది కాబట్టి అతని పేరు మీద ఈ సైకిల్ని నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ బెల్ కాలమన్ సైకిల్కి అనదర్ నేమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రివర్స్డ్ జౌల్ సైకిల్ ఆర్ బ్రేటాన్ సైకిల్. ఓకేనా. సో ఏ సైకిల్ అయినా మనకి ఏ క్లోజ్డ్ సైకిల్ అయినా మనకి ఎన్ని ప్రాసెస్ ఉంటాయి? 4 ప్రాసెసెస్ ఉంటాయి. సో ఈ బెల్ కాలమన్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెసెస్ అండ్ 2 కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెసెస్. టోటల్గా 4 ప్రాసెసెస్ ఉంటాయి. అందులో 2 రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెసెస్ అండ్ 2 కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్. అందులో కూడా మళ్ళీ 1 to 2 రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్, 2 to 3 కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ and 3 to 4 reversible adiabatic expansion and last one 4 to 1 constant pressure heat absorption. అంటే 1 to 2 reversible adiabatic compression and 3 to 4 reversible adiabatic expansion and 2 to 3 constant pressure heat rejection and 4 to 1 constant pressure heat absorption. ఓకేనా. సో ఈ ప్రాసెసెస్ యూజ్ చేసి మనం ఏం డ్రా చేయాలి? పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో పీవీ డయాగ్రామ్ 1 to 2 ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనకి రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్. అంటే ఆల్రెడీ మనకు తెలుసు పీవీ డయాగ్రామ్ పైన మన రివర్సబుల్ అడియాబాటిక్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? లైక్ కర్వ్ లాగా రిప్రజెంట్ చేస్తాం. అంటే 1 to 2 ఇయర్ రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్. ఇయర్ కంప్రెషన్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ V1 to V2 ఇయర్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3 కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్. కాన్స్టాంట్ ప్రెషర్ కాబట్టి ఈ ప్రెషర్ యాక్సిస్ కి, సో ఇక్కడ ఏమవుతుంది? హార్జెంటల్ గా డ్రా, ప్రెషర్ యాక్సిస్ కి హార్జెంటల్ గా డ్రా చేస్తాం. సి హియర్ 2 to 3 అనేది కాన్స్టాంట్ ప్రెషర్ కాబట్టి హియర్ P2 ఈక్వల్ టు P3. నౌ కమింగ్ టు ద థర్డ్ 3 to 4 ప్రాసెస్ రివర్సబుల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఆల్రెడీ 1 to 2 లో మనం కంప్రెషన్ డ్రా చేసినాం కదా, దానికి ప్యారలల్ గా 3 to 4 ఎక్స్పాన్షన్, రివర్సబుల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అగైన్ మళ్ళీ కర్వ్ డ్రా చేస్తాం. ఎక్స్పాన్షన్ లో ఏమవుతుంది? మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇయర్ V3 ఇంక్రీజెస్ ఫ్రమ్ V4. ఓకేనా. V3 అనేది V4 కి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 4 to 1. ఈ 4 to 1 మళ్ళీ ఏ ప్రాసెస్? మనకి కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్. ఇక్కడ ఏమవుతుంది? హీట్ అనేది అబ్జార్బ్ అవుతుంది. అగైన్ కాన్స్టాంట్ ప్రెషర్ కాబట్టి ప్రెషర్ యాక్సిస్ కి హార్జెంటల్ గా డ్రా చేస్తాం. అగైన్ ఇయర్ 4 to 1 కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి ఇయర్ P1 ఈక్వల్ టు P4. ఓకేనా. సో మనకి ఇక్కడ 2 పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి. 4 to 1 లో హీట్ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ 2 to 3 లో హీట్ అనేది రిజెక్షన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పీవీ డయాగ్రామ్. నౌ కమింగ్ టు ద టీఎస్ డయాగ్రామ్. దీనికి క్వైట్ ఆపోజిట్. సో టీఎస్ డయాగ్రామ్ ఎక్స్ యాక్సిస్ పైన ఎంట్రోపీ తీసుకుంటాం, వై యాక్సిస్ పైన టెంపరేచర్ తీసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే కర్వ్ డ్రా చేసినామో ఇక్కడ లైన్ అవుతుంది టీఎస్ డయాగ్రామ్ పైన. సో 1 to 2 రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ అండ్ 2 to 3 కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్, 3 to 4 రివర్సబుల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అండ్ 4 to 1 కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ అబ్జార్ప్షన్. సో ఇన్ బెల్ కాలమన్ సైకిల్లో అయినా ఎయిర్ రిఫ్రిజరేషన్ లో అయినా మనం ఏం చేస్తామంటే మనం డ్రా చేసే సైకిల్స్ అన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో డ్రా చేస్తాం. సో కంపల్సరీ మీరు మనకి ఈ పాయింట్ అనేది గుర్తుండాలి. సో దిస్ ఈస్ పీవీ డయాగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద టీఎస్ డయాగ్రామ్. నౌ ప్రాసెస్ 2 to 3. ప్రాసెస్ 2 to 3 లో ఏం జరుగుతుంది? మనకి హీట్ అనేది రిజెక్ట్ జరుగుతుంది కదా. ప్రాసెస్ 2 to 3 లో హీట్ రిజెక్ట్ జరుగుతుంది. మరి హీట్ కి ఫార్ములా ఏంది? దట్ ఈస్ MCP. హైయెస్ట్ టెంపరేచర్ ఏముంది? T2. లోయెస్ట్ అంటే ప్రాసెస్ 2 to 3 కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాసెస్ 2 to 3 లో హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి సో హీట్ కి ఫార్ములా ఏంది? దట్ ఈస్ MCP T2 మైనస్ T3. ఓకే. నెక్స్ట్ 4 to 1 లో ఏమవుతుంది? మనకి హీట్ అబ్జార్ప్షన్. సో హీట్ ప్రాసెస్ 4 to 1 లో హీట్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు MCP T1 మైనస్ T4. ఓకేనా. మనకి ఏం కావాలి? వర్క్ ఇన్పుట్. వర్క్ ఇన్పుట్ కి ఫార్ములా ఏంది? హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జార్బ్డ్. ఇన్ థర్మోడైనమిక్స్ లో అయితే ఎలా డ్రా చేస్తాం మనం? హీట్ అబ్జార్బ్డ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. ఇక్కడ క్వైట్ అపోజిట్. వర్క్ ఇన్పుట్ హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జార్బ్డ్. హీట్ రిజెక్టెడ్ ఎంత ఉంది మనకి? ఇది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ హీట్ అబ్జార్బ్డ్ ఎంత ఉంది? ఇది. అంటే వర్క్ ఇన్పుట్ ఈక్వల్ టు హీట్ రిజెక్టెడ్ MCP
T2 minus T3 minus heat absorbed ఈ ఫార్ములా MCP here T1 minus T4 ఓకేనా. మరి CO కి ఫార్ములా ఏంది, దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కి ఫార్ములా ఏంది, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. ఇక్కడ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, హీట్ అబ్జార్బ్డ్. ఎందుకు రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ అంటే ఇక్కడ హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఏమవుతుంది మనకి అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటున్నాం రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఫార్ములా ఏంది, దట్ ఈస్ MCP T1 minus T4 by work input की ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్ ఈస్ MCP T2 minus T3 minus MCP T1 by T1 minus T4. ఇక్కడ ఏం కామన్ ఉన్నాయి, MCP MCP MCP. సో ఈ MCP MCP క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏముంది, MCP MCP క్యాన్సిల్ చేసుకుంటే హియర్ COP ఈక్వల్ టు ఏం మిగిలింది ఇంకా T1 minus T4 by T2 minus T3 minus T1 minus T4. So this is the equation number 1. Now ఇది కంప్లీట్. సో అగైన్ ప్రాసెస్ 1 to 2 ఏమనుకున్నాం మనం, రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్. సో ప్రాసెస్ 1 to 2 లో రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ కి ఫార్ములా ఏంది అంటే టెంపరేచర్ రిలేషన్స్ T2 by T1 ఈక్వల్ టు P2 by P1 హోల్ పవర్ గామా మైనస్ 1 by గామా. సేమ్ అదేలాగా ప్రాసెస్ 3 to 4 అయింది రివర్సబుల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇక్కడ కంప్రెషన్ ఇక్కడ ఎక్స్పాన్షన్ కదా, ఇది ప్రాసెస్ 3 to 4 కాబట్టి T3 by T4 ఈక్వల్ టు P3 by P4 హోల్ పవర్ గామా మైనస్ 1 by గామా. ఓకే, సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, 2 to 3 అనేది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అండ్ 4 to 1 అనేది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి ఇయర్ P2 ఈక్వల్ టు P3 అండ్ P1 ఈక్వల్ టు P4. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, ఇయర్ P3 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసినాం, P2. సో T3 by T4 ఈక్వల్ టు P3 ప్లేస్ లో P2 అండ్ P4 ప్లేస్ లో P1. సో T3 by T4 ఈక్వల్ టు P2 by P1 హోల్ పవర్ ఇట్ ఈస్ గామా మైనస్ 1 by గామా. సో ఈ రెండు ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ రెండు కూడా సేమ్. T2 by T1 ఈక్వల్ టు P2 by P1 హోల్ పవర్ గామా మైనస్ 1 by గామా. అగైన్ హియర్ ఈజ్ ఆల్సో సేమ్, T3 by T4 ఈక్వల్ టు P2 by P1 హోల్ పవర్ గామా మైనస్ 1 by గామా. సో ఈ ఈక్వేషన్స్ ని రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే ఏమవుతుంది, T2 by T1 ఈక్వల్ టు T3 by T4. సో దీని నుంచి నేను ఏ ఈక్వేషన్ రాస్తున్నా, T2 ఈక్వేషన్ ని రాస్తున్నా. సో ఈ T1 ఉత్తలకి వెళ్తే ఏమవుతుంది, ఈక్వల్ టు దాటి క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో T1 ఇంటూ T3 by T4. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. నౌ ఇప్పుడు ఏం చేస్తారు, COP కి ఫార్ములా ఏముంది మనకి ఆల్రెడీ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్ ఈస్ T1 minus T4 బై ఇక్కడ మనకి ఏముందమ్మా, see here ఇక్కడ T1 minus T4 by T2 minus T3 minus T1 minus T4 అంటే సో ఓన్లీ ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ నెంబర్ 2 ఉందో ఈక్వేషన్ నెంబర్ 2 ని తీసుకొచ్చి జస్ట్ ఈ 2 ఈక్వేషన్ 1 లో ఎక్కడైతే T2 ఉందో ఆ T2 ప్లేస్ లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో T1 minus T4 by T2 ఎంత ఉంది, ఇయర్ T1 into T3 by T4 minus T3 ఇంటూ మైనస్ T1 మైనస్ T4. సో ఈ రెండింటికి LCM చేసి అండ్ T3 by T4 బయటికి కామన్ తీస్తే ఇట్ ఈస్ T1 by T4 మైనస్ T3 by T4 T1 మైనస్ T4 మైనస్ T1 మైనస్ T4 అంటే దీన్ని LCM చేసి T3 by T4 ని కామన్ తీసినాం. సో ఇక్కడ ఏమేమి కామన్ గా T1 మైనస్ T4 ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మనకి, COP ఈక్వల్ టు 1 by T3 by T4 minus 1. ఓకేనా. సో ఇక్కడ T3 by T4 అంటే ఏం రాసుకున్నాం, T2 by T1 కదా. సో అదే థింగ్ 1 by T2 by T1 minus 1. సో దెన్ COP ఆఫ్ బ్రేటాన్ సైకిల్ ఇట్ ఈస్ 1 by T2 by T1 minus 1. బట్ T2 by T1 ఏం రాసుకోవచ్చు, T2 by T1 ని సో సేమ్ థింగ్ ఇక్కడ ఏం రాసుకున్నాం, P2 by P1 రాసుకోవచ్చు కదా. సేమ్ ఈ T2 by T1 ప్లేస్ లో P2 by P1 హోల్ పవర్ గామా మైనస్ 1 by గామా మైనస్ 1. సో దెన్ COP కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బెల్ కాలమన్ సైకిల్ ఈక్వల్ టు 1 by RP. ఇక్కడ P2 by P1 ఏంది, ప్రెషర్ రేషియో కాబట్టి RP తో రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రెషర్ రేషియో గామా మైనస్ 1 by గామా మైనస్ 1. సో దిస్ ఈస్ ద final formula for COP of Bell-Coleman cycle. So this COP only depends on pressure ratio. Here gamma is nothing but adiabatic index. This value is constant for air. It is 1.4. So here COP only depends on pressure ratio. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.